హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను దర్భాలక్ష్మి అన్నపూర్ణని. ఉభయ కుశలోపరి. పనులన్నీ అయిపోయి తీరుబడిగా చేతిలోకి ఫోన్ తీసుకున్నారా? గృహిణికి ఇంటి పని అయిపోవటం అంటూ ఉండదనుకోండి. ఎక్కడో అక్కడ కామా పెట్టి విశ్రాంతి తీసుకోవటమే సరి, అంతే. మరి ఈ రిలాక్సింగ్ మూడ్లో మీకు ఒక మంచి కథ వినిపించడానికి ప్రయత్నిస్తాను. ఉం? కథ పేరు మహారాణి. ఈ కథ స్వప్న అనే మాసపత్రికలో ప్రచురితమైంది. ఎప్పుడంటే 2011 ఆగస్టు పత్రికలో. ఉం? మరి కథలోకి వెళ్దామా? మేము ఈ మధ్యనే కట్టుకున్న కొత్త ఇంట్లోకి మారి ఇంచుమించుగా 2 నెలలు అవుతోంది. కొత్త ఇంట్లో సామానంతా కొత్త ఇల్లులాగానే కొత్త కొత్త కాంతులీనుతూ ఉండాలని ఆయన కోరిక, పిల్లల కోరిక కూడా. నా కోరిక కూడా అదేనని నేను చెప్పలేను. పాత సామాను పట్ల నా అభిమానాన్ని నా పిల్లలు, ఆయన నా చాదస్తంగా కొట్టిపారేసి ఇంట్లో పాత సామానంతా తీసేసి కొత్త సామానుతో నింపేస్తుంటే వాళ్ళ ఆనందం కోసం నా అభిమానాన్ని నాలోనే దాచిపెట్టేసుకున్నాను. నేను మాత్రమే అప్పుడప్పుడు చూసుకునేందుకు చిన్న చిన్న వస్తువుల్ని భద్రంగా దాచుకున్నాను. ఇలా పాత కొత్త అభిమానాల సంగమంతో నా మనసంతా సందడిగా ఉన్న సందర్భంలోనే మా అన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఉంటున్న సొంత ఊరు నుంచి మకాం ఎత్తేసి కొడుకుల దగ్గరికి వెళ్ళిపోతున్నారట అన్నా వదినలు. చిన్నప్పటి నుంచి ఉన్న ఆ ఊరిని వదిలి వెళ్ళిపోవాలన్న వ్యధ దాగి ఉంది ఆ ఉత్తరంలో. అన్నయ్య టీచర్గా మొత్తం సర్వీస్ అంతా ఆ ఊర్లోనే, స్వంత ఊర్లోనే చేశాడు. మరి మనసులోని బాధనంతని వివరంగా చెప్పుకోవాలనేమో అన్నయ్య నాకు ఈ విషయం ఫోన్ చేసి చెప్పకుండా ఉత్తరం రాశాడు. ఇవాల్టి వియోగము, బాధ ఇవే రేపటికి మధుర స్మృతులుగా మారి మనస్సుకి అద్వితీయమైన ఆనందం కలిగిస్తాయిలే అన్నయ్య. ఆ మధుర స్మృతుల అమృతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ఈనాటి ఈ వియోగపు నొప్పి తప్పదులే అన్నయ్య. పెళ్ళై నేను మన ఊరు విడిచి వస్తున్నప్పుడు కలిగిన బాధ ఈనాడు మధుర స్మృతిగా మారి నన్ను ఎంతగానో అలరిస్తోంది అని అన్నయ్యకి జవాబు రాయాలనుకున్నాను. ఇంతలో ఉత్తరంలో చివరి పేరాలో అన్నయ్య వ్రాసిన విషయం మీదనే నా దృష్టి కేంద్రీకృతమైంది. సుజీ, నువ్వు చిన్నప్పుడు ఎంతో మనసు పడి, ఎంతో పేచీ పెట్టి నాన్న చేత కొనిపించుకున్న ఆ బొమ్మల పాత బట్టల పెట్టెని ఎందుకో గాని ఎవరికీ ఇవ్వాలని అనిపించటం లేదు, అమ్మాలని అనిపించటం లేదు. అది నీ ఇంట్లో ఉంటే మన ఊరు, మన బాల్యం అంతా అలా గుబాళిస్తూ నీ ఇంట్లోనే ఉండిపోతుంది అనిపిస్తోంది నాకు. ఆ పెట్టెని చూసినప్పుడల్లా ఆ చిన్నారి సుజీ, వాళ్ళ అన్నయ్య వీళ్ళే జ్ఞాపకం వస్తూ ఉంటారు. నేనంటే నా కొడుకుల ఇష్టానికి వ్యతిరేకంగా ఆ పాత బట్టల పెట్టెని వాళ్ళ దృష్టిలో అనుకో, వాళ్ళ ఇళ్ళకి తీసుకువెళ్ళలేను. నీ సంగతి వేరు, నీ ఇల్లు నీ ఇష్టం. కాబట్టి ఈ జ్ఞాపకాల సుగంధాల పెట్టెని తీసుకువెళ్ళి నీ ఇంట్లో భద్రంగా ఉంచు. ఈ చిన్నారి అన్నయ్య కూడా నీకెప్పుడూ కనిపిస్తూ ఉంటాడు. ఊరు చూసుకున్నట్టు ఉంటుంది, అందరినీ ఒకసారి పలకరించినట్టు ఉంటుంది. వీలైనంత తొందరగా బయలుదేరిరా అని ఉంది. ఏదో మధుర జ్ఞాపకాల వలయం ఒకటి నన్ను చుట్టుముట్టిన అనుభూతి కలిగింది. అన్నయ్య తర్వాత ఫోన్ చేసి ఆయనకి విషయం క్లుప్తంగా చెప్పి నన్ను పంపించమని చెప్పాడు. అన్నయ్య వ్రాసిన ఉత్తరం ఆయనకి చూపించలేదు నేను. చూపించినా చదవరు కూడాను. విశేషాలేమిటో నువ్వే చెప్పేయ్ అంటారు. నేను మా ఊరికి బయలుదేరి వెళ్ళాను. ఇదివరకు చాలాసార్లే వెళ్ళినా ఇప్పుడు అన్నయ్య ఆ ఊరిని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతున్నాడు కనుక ఈసారి ప్రయాణం మాత్రం కాస్త విభిన్నంగా, ప్రత్యేకంగా తోస్తోంది. అనుభూతి కాలగమనంలో మసకబారిపోతుందేమోనన్న భయం మనస్సు పొరల్లో అంతర్లీనంగా ఎక్కడో కదులుతున్నట్టుగా ఉంది. ఆ ఊరు, ఇల్లు, పరిసరాలు ఇప్పుడు కొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి.
అన్నయ్యకి చెబుదాం అనుకున్న మాట అన్నయ్యకే కాదు, నాకు నేనే కూడా చెప్పుకున్నాను. నా అనుభూతి ఇక అప్పుడప్పుడు వర్తమానంలో దృశ్యంగా మారే అవకాశం లేదు కనుక. అన్నయ్య అప్పటికే కొంత సామాను ఊర్లో వాళ్ళకి పంచేయడం జరిగిపోయింది. నాకెంతో ఇష్టమైన ఆ పాత బట్టల పెట్టె మాత్రం మహారాణిలా వెలిగిపోతూ కనిపించింది. అన్నయ్య నా కూడా ఉండి మరీ ఆ పెట్టె దగ్గరికి తీసుకువెళ్ళాడు నన్ను. ఒక్కసారిగా జ్ఞాపకాల సౌరభాలు గుప్పుమన్నాయి. అది కొన్న సందర్భం గురించి అన్నయ్య నేను జ్ఞాపకం చేసుకున్నాం. ఆ పెట్టెని కొనాలని పట్టుపట్టడంలో నాలో అద్భుతమైన సునిశితమైన దృష్టి, కళాత్మక దృష్టి దాగి ఉన్నాయని పెద్దయ్యాక నా గురించి నాకే ఒక అభిప్రాయం ఏర్పడింది. ఎందుకంటే నా చిన్నప్పుడు మా ఇంట్లో ఛాయమ్మ గారని ఒక ఆవిడ అద్దెకుండేవారు. ఆవిడ భర్త పేరు ఇప్పుడు నాకు జ్ఞాపకం లేదు. ఆయనది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకునేంత గొప్ప వ్యక్తిత్వం కాకపోవటం కూడా ఒక కారణం అయి ఉండవచ్చు. ఆవిడ మాత్రం నా మనసు మీద ఎప్పటికీ చెరగని ముద్ర వేసింది. నేను ఇప్పుడు నా ఇంటిని ఎంతో అందంగా దిద్దుకుంటున్నాను అని అందరి ప్రశంసలు పొందుతున్నానంటే అదంతా ఆవిడ ప్రభావమే అనిపిస్తుంది నాకు. ఇంకో గమ్మత్తైన విషయం ఏమిటంటే ఇల్లు ఎంత చిన్నదైతే అంత ముద్దుగా, ముచ్చటగా తీర్చిదిద్దుకోవచ్చు అనిపించటం. అందుకే నా పెళ్ళైన వెంటనే ఆయన నన్ను చిన్న ఇంటిలోకి తీసుకువెళ్ళినప్పుడు మహదానందంతో మురిసిపోయాను. నా చిన్నప్పుడు తిలకించిన ఆ సుందర సంసార చిత్రాన్ని నేను కూడా స్వయంగా చిత్రించుకునే అవకాశం వచ్చిందని. ఒక గది, చిన్న వంటిల్లు, 2 పిల్లలు, భర్త. ఛాయమ్మగారు తన ఇంటిని పొందికగా, అందంగా ఉంచుకునే ఆ తీరు, ప్రతి పనిని సౌందర్యాత్మకంగా చేస్తూ పిల్లల్ని ఓ పద్ధతిగా పెంచే ఆ తీరు నేను గుర్తించి ఆరాధించటం నాలోని సృజనాత్మక దృష్టికి ప్రతీకని నా ఉద్దేశ్యం. ఆవిడ అందమైన ఆ ప్రపంచంలో ఓ మూలగా పాత బట్టలని దాచుకుని పైన అందమైన ఓ లేసు బట్టని పరుచుకుని ఆ పైన ఓ అందమైన ఫ్లవర్ వాజుతో అది ఒక అలంకరణ వస్తువులా కనిపించేది. ఇంచుమించుగా 4 అడుగులు ఎత్తు ఉండే ఆ పెట్టె. క్రింది భాగంలో అందమైన రంగురంగుల లతల చిత్రాలున్న ఆ పెట్టె. అప్పట్లో చాకలి వాళ్ళు వారానికి ఒకసారి వచ్చి వాడిన బట్టలు తీసుకువెళ్ళి ఉతికి తెచ్చే పద్ధతి ఉండటంతో అటువంటి పెట్టె అవసరం ఉండేది. మా ఇంట్లో ఓ మూటలా కట్టబడి ఉండే ఉతకవలసిన బట్టల్ని అటువంటి పెట్టెలో బంధించాలన్న కోరికతో మనము కొందామని పట్టుబట్టాను. ఛాయమ్మగారింట్లో ఆ పెట్టె సంతరించుకున్న మరిన్ని అందాలు కూడా నా కోరిక సాంద్రతని మరింత పెంచాయని చెప్పవచ్చు. మా నాన్నగారు నా పేచీని మన్నించి అటువంటి పెట్టెని మా ఇంట్లోనూ చేర్చారు. ఆ పెట్టె పక్క వేసుకుని పడుకునేదాన్ని నేను. నిద్ర వచ్చేదాకా ఆ పెట్టె మీద ఉన్న రంగురంగుల అందాలని ఎంతో ఇష్టంగా వీక్షిస్తూ ఉండేదాన్ని. అందుకేనేమో దానితో మరింత అనుబంధం పెరిగింది. అది కేవలం చెక్కపెట్టె కాదు నా దృష్టిలో. అప్పుడప్పుడే జీవితంలోకి అడుగుపెడుతూ జీవితం గురించి కొన్ని ప్రత్యేకమైన, నిర్దిష్టమైన అభిప్రాయాలని, ఇష్టాలని, కలల్ని ఏర్పరచుకుంటున్న తరుణంలో వాటికి ఆలంబనగా, తార్కాణంగా నిలిచిన ఒక అపురూపమైన చిన్ననాటి చిహ్నం ఆ పెట్టె. ఆ పెట్టెని చూస్తూ గత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయిన నన్ను అన్నయ్య ఈ లోకంలోకి తీసుకువస్తూ అన్నాడు. మీ ఇంటికి తీసుకువెళ్ళాక దాని పక్కనే కూర్చుని కలలో గందువుగానలే. నీ మనస్సు తెలిసే దాన్ని ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేయలేదు నేను. మిగతా వస్తువులన్నీ కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంటే ఎంత బాధగా అనిపించిందో తెలుసా సుజీ? కానీ నువ్వు చెప్పినట్టుగా ఇవాల్టి నొప్పి రేపటి స్మృతిగా మారి మనస్సుని అలరిస్తుందని సర్ది చెప్పుకున్నాను.
పరిస్థితులతో రాజీ పడక తప్పదుగా మరి. ఆ సాయంకాలం అన్నయ్య ఇంటికి వచ్చిన రంగన్న హాలులో మహారాణిలా నిలిచి ఉన్న ఆ పెట్టెను చూస్తూ అన్నాడు, "ఈ పెట్టెను కూడా ఎవరికైనా ఇచ్చేస్తున్నారా అండి?" రంగన్న అన్నయ్య ఇంట్లో 15 ఏళ్లుగా పాలేరుగా పనిచేస్తున్నాడు. అతనితో పాటు వచ్చిన అతని కూతురు మంగ పెట్టె దగ్గర పడుకుండిపోయి మరి దాని మీద ఉన్న లతల అందాలని తిలకిస్తోంది. అలా తిలకించటంలోని ఆ తాదాత్మ్యత చూస్తుంటే చిన్నప్పటి సుజాతను నాకు నేను వీక్షించుకున్నట్టుగా అనిపించింది. కూతురికేసి మురిపెంగా చూసుకుంటున్న రంగన్న అన్నాడు, "ఈ పెట్టెని మాకిచ్చేయకూడదా అయ్యగారు? రోజు ఇల్లు తుడిచేటప్పుడు ఆళ్ళమ్మతో కూడా ఉండి చూస్తూ ఉంటుంది కదా దీన్ని. ఒల్లమాలిన అభిమానం." ఆ మాటకి అన్నయ్య నా వైపు చిరునవ్వుతో చూశాడు. అప్పుడు నేనన్నాను, "నాకు కూడా ఆ పెట్టంటే వల్లమాలిన అభిమానం రంగన్న. మా ఊరు తీసుకు వెళ్దామనుకుంటున్నాను నా చిన్ననాటి గుర్తుగా." నా మాటల్లోని భావం రంగన్నకి చాలా అపురూపంగా అనిపించినట్టుగా ఉంది. "అలాగా అమ్మగారు, తప్పకుండా తీసుకెళ్ళండమ్మా" అన్నాడు మెరుస్తున్న కళ్ళతో. పర్సులోంచి కొంత డబ్బు తీసి రంగన్నకిచ్చి, "మంగకి ఏదైనా కొనిపెట్టు" అన్నాను. ఇంకో 2 రోజులు ఉండి ఊర్లో అందరినీ పలకరించి ఊరంతటినీ తనివితీరా చూసుకుని బయలుదేరాను. అన్నయ్య ఆ పెట్టెని భద్రంగా ప్యాక్ చేయించి ట్రాన్స్పోర్ట్లో వేసేశాడు. ఇంటికి వచ్చాక ఆ రోజు రాత్రి చాలా మురిపంగా అన్నాను మా వారితో, "నా చిన్నప్పటి కబుర్లు విశేషాలు చెప్పించుకుని వినటం మీకెంతో సరదా కదా. ఇప్పుడు నా చిన్నప్పటి జ్ఞాపకాల భాండాగారాన్నే తెచ్చేసుకున్నాను." నేను చెబుతున్నదేమిటో అర్థం కాలేదు ఆయనకు. వివరంగా చెప్పాను. అలాగా అని ఊరుకున్నారు తప్ప పెద్దగా ఉత్సాహం చూపించలేదు. తీరా పెట్టి ఇంటికి వచ్చాక మొహాలు అందరూ అదోలా పెట్టేశారు. పిల్లలైతే నిష్కల్మషంగా పైకి అనేశారు కూడాను, "ఇంత కొత్త ఇంట్లో కొత్త కొత్త సామాన్ల మధ్య ఈ పాత పెట్టేమిటి మమ్మీ, ఛీ" అని. మమ్మీ దానికి కొత్త రంగులు వేయిస్తుందేమో. మా వారి వ్యంగ్యబాణం సూటిగా నా హృదయాన్ని తాకింది. నా మనసు చిన్నబోయింది చెప్పొద్దు. దానిని డ్రెస్సింగ్ రూములో పెట్టించాను. ఆ రూములోకి వచ్చినప్పుడల్లా పిల్లలు ఆయన దానివైపు పదే పదే చిరాగ్గా అయిష్టంగా చూడటం గమనించిన నా మనసు చాలా బాధపడింది. ఎవరూ లేనప్పుడు దానిని ఆప్యాయంగా పొదివి పట్టుకుని లాలించాను. ఆ పెట్టె నాకు ఎంత అపురూపమైనది పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలని వాళ్ళు ప్రేమగా దాచిపెట్టుకున్న కొన్ని పాత బొమ్మల్ని బయటికి తీసి, "ఇవెందుకర్రా, బయట పారేస్తాను. ఈ బొమ్మకి కీ ఇచ్చినా కదలదు. ఈ బొమ్మేమో రంగు వెలిసిపోయింది" అన్నాను కావాలనే. "ఊహు, ఈ బొమ్మలంటే మాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు ఎంతలా ఆడుకున్నాం" అన్నారు ఇద్దరు ఒక్క ఉదుటున వచ్చి. ఆ వచ్చిన తీరే వాళ్ళ మనస్సుల్లోని ప్రతిస్పందన ఎంత గాఢంగా ఉందో చెబుతోంది. అంతకన్నా వివరంగా మాటల్లో చెప్పే వయస్సు కాదు వాళ్ళది. ఇద్దరిలో ఒకళ్ళు ఇంజనీరింగ్లో ప్రవేశిస్తే మరొకరు ఇంటర్మీడియట్లో ప్రవేశించారు. ఆ భావుకత్వాన్ని మాటల్లో పెట్టడం వాళ్ళకింకా సాధ్యం కాలేదు. "మరి నాకు ఆ పెట్టంటే ఎందుకు ఇష్టమో ఇప్పుడైనా అర్థమైందా?" మృదువుగా అడిగాను. ఏం చెప్పాలో తెలియని సందిగ్ధావస్థలో పడిపోయారు వాళ్ళు. ఆ ఇబ్బంది చూసి నాకే ఎలాగో అనిపించింది. మొత్తానికి ఆ రోజు రాత్రి భోంచేసే సమయంలో తండ్రికి నా తరఫున రికమెండ్ చేశారు. నేను చూపించిన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ గురించి తండ్రికి వివరించి చెప్పారు. వాళ్ళు అర్థం చేసుకున్న ఆ తీరుకి నిజానికి నాకు కళ్ళు చెమ్మగిల్లాయి. చివరికి ఆయన అన్నారు, "మీరు అంతగా చెబుతున్నారు గనక అమ్మకి ఒక అవకాశం ఇస్తున్నాను. తన మనస్సులోని అయిష్టతని వ్యక్తం చేయటానికి ఇదే సరైన అదననుకున్నట్టుగా ఉంది ఆయన ధోరణి." ఆయన ఇచ్చే అవకాశం మీద పెద్దగా ఆశలేం పెట్టుకోలేదు నేను. దాన్ని స్టోర్ రూమ్లో పెట్టుకునేందుకు అమ్మకి అవకాశం ఇస్తున్నాను. ఇదే తన ఖచ్చితమైన అభిప్రాయం అన్నట్టుగా ఉన్నాయి ఆయన హావభావాలు. ఆ క్షణంలో నాకు అనిపించింది,
నాకు ఆ పెట్టెలో ఒక ఉత్తేజభరితమైన బాల్యం కనిపిస్తూ ఉంటే, వీళ్ళకి కేవలం దాని పాతబడినతనం, వయస్సు కనిపిస్తున్నాయి. పిల్లలు నా వైపు జాలిగా చూశారు. స్టోర్ రూములోకి దాని స్థానం మారింది. దాన్ని అక్కడ అలా ఒక మూల చూసినప్పుడల్లా నా మనస్సులో ఏదో గుచ్చుకున్నట్టుగా అనిపించేది. రోజులు గడిచే కొద్దీ ఇంకో భయం కూడా వేయసాగింది నాకు. నా మనస్సులో దాని పూర్వపు చిత్రం చెరిగిపోతుందేమోనన్న భయం. అది నేను అస్సలు భరించలేని విషయం. అటువంటి పరిస్థితుల్లో నా కళ్ళ ముందొక దృశ్యం తరచుగా కదలాడసాగింది. అది మంగ ఆ పెట్టె పక్కనే నేల మీద పడుకుని ఆ రంగురంగుల లతల్ని తాదాత్మ్యంగా చూసే దృశ్యం. అప్రయత్నంగానే నాలో ఉత్సాహం రోజురోజుకి పెరగసాగింది. కొన్ని రోజులకి ఒక నిర్ణయానికి వచ్చాను. మా ఊర్లో తెలుసున్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి పెట్టెని భద్రంగా ప్యాక్ చేసి ట్రాన్స్పోర్టులో వేసి రంగన్నయ్య ఇంటికి పంపించేశాను. మనస్సు తేలిక పడింది. చెరిగిపోతుందనుకున్న నా బాల్యస్మృతి తిరిగి రంగుల హరివిల్లుగా నా మదిలో సాక్షాత్కరింపసాగింది. మా ఊరు వెళ్ళటానికి ఒక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న నాకు ఆ రోజు రానే వచ్చింది. ఆ ఊర్లోనే ఉంటున్న బంధువుల అమ్మాయి పెళ్ళికి వెళ్ళవలసి వచ్చింది. పెళ్లి సందడి అయిపోయాక రంగన్న ఇంటికి వెళ్ళాను. హఠాత్తుగా నన్ను చూసిన రంగన్న మహదానందపడిపోయాడు. నా కళ్ళు దేనికోసమో అన్వేషిస్తూ ఒకచోట నిలిచిపోయాయి. మా మహారాణిని చూసుకుందామని వచ్చాను రంగన్న నవ్వుతూ నేనన్న మాటలు రంగన్నకి అర్థం కాలేదు. అప్పుడు చెయ్యి పెట్టి వాళ్ళ చిన్న హాల్లో మహారాణిలా వెలిగిపోతున్న ఆ పెట్టెవైపు చూపించాను. దానిమీద లేసుతో అల్లిన పాలమీగడలాంటి గుడ్డ, దానిమీద అందమైన ఫ్లవర్ వాజ్ ఒకటి. దానిని అపురూపంగా స్పృశిస్తున్న మంగ. ఆ దృశ్యం నాకెంతో మనోహరంగా అనిపించింది. ఇదండి కథ. మన మహారాణిని మళ్ళీ ఆ వైభవం కోల్పోకుండా జాగ్రత్తగా కాపాడి మళ్ళీ మహారాణిని చేసేసాం అన్నమాట. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. మళ్ళీ ఒక మంచి కథతో మీ తీరిక వేళల్లో మీ ముందుకి వస్తాను. ఓకేనా? సరేనండి. థ్యాంక్ యూ.